హలో గైస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. మీకు కనుక నా వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు పెళ్ళికాని వారు అలా ఎవరైనా చూడొచ్చు. ఓకేనా? అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు, పే రీడింగ్ ఉంటుంది. ఓకే, చూద్దామండి ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ప్లీజ్ డివైన్ మా వ్యూస్ వారి పార్ట్నర్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. ఇది జనరల్ రీడింగ్ అండి. సో దీంట్లో మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయండి. ఓకేనా? Gratitude universe, 7 of wands, 9 of swords, king of swords, chala strong message, swords, the world, 8 of cups, the hibiscus, justice, పేజ్ ఆఫ్ స్వర్డ్స్ అండి. బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ద డెవిల్ అన్నమాట. ఇక్కడ మెసేజ్ ప్రకారం ఇక్కడ ఈరోజు రీడింగ్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉండబోతుంది. సో ప్రతి ఒక్కరూ క్లైమ్ చేసుకొని లైక్ చేసి క్లైమ్ చేసుకొని చూడండి. ఓకేనా? సో వీటిని నేను క్లారిఫికేషన్ ఇస్తా మాట్లాడతాను. ఓకేనా? ఇక్కడ 7 ఆఫ్ స్వర్డ్స్ ఎందుకు వచ్చింది యూనివర్స్ తెలియజేయండి. కార్డ్స్ అనేవి కనిపిస్తున్నాయి మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే అండి, 7 ఆఫ్ స్వర్డ్స్కి క్లారిఫికేషన్. మా వ్యూస్ వారి పార్ట్నర్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి యూనివర్స్ మా వ్యూస్ కోసం. త్రీ ఆఫ్ స్వర్డ్స్ అండి. ఇక్కడ మీకు డబుల్ కన్ఫర్మేషన్ అండి. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ 7 ఆఫ్ వ్యాండ్స్ అండ్ 3 ఆఫ్ స్వర్డ్స్, నైట్ ఆఫ్ స్వర్డ్స్ అండ్ బాటమ్ ఆఫ్ ద డేకి ఏమొచ్చింది? ద డెవిల్ అనమాట. ఓకే, మీ పర్సన్ తను మిమ్మల్ని తన లైఫ్లోకి రాకుండా ఏ పర్సన్ అయితే వాళ్ళు పెట్టారో ఆ పర్సన్ ప్రజెంట్ ఈరోజు రీడింగ్ ప్రకారం, ఈరోజు ఎనర్జీస్ ప్రకారం తను మీ మీద తను చాలా లస్ట్ ఎనర్జీతో చాలా అబ్సెసివ్గా ఉన్నారు అని చెప్పొచ్చు. ఓకే, అంటే ఈ పర్సన్ తను మిమ్మల్ని కాకుండా వేరే పర్సన్ని సెలెక్ట్ చేసుకున్నారు. తన లైఫ్లో మీరు అవసరం లేదు, సో థర్డ్ పార్టీ తనకి ముద్దు, మీరు అసలు వద్దే వద్దు అన్నట్టుగా పర్సన్ తను మిమ్మల్ని ఇగ్నోర్ చేసి ఉంటే మీరు మీ లైఫ్లో మేబీ చాలా హ్యాపీగా ఉన్నారా, లేదా మీ పర్సన్ని మీరు అట్రాక్ట్ చేస్తున్నారా, వాట్ ఎవర్. మీరు చాలా సైలెంట్ కూడా అయిపోయారు. ఏం జరిగిందో తెలియదు కానీ మీరు చాలా సైలెంట్ అయిపోయారు. మీ చుట్టూ అంటే థింగ్స్ అంతా కట్ చేసేస్తున్నారు. మీరు మీ లైఫ్లో న్యూ బిగినింగ్ చేయాలి. మీ లైఫ్ మీరు హ్యాపీగా మలుచుకుంటున్నారనమాట, హ్యాపీగా ఉండడానికి. ఓకే, అది పర్సన్ చూస్తున్నారు, తను స్పై చేస్తూ ఉన్నారనమాట. ఓకే, సో కార్డ్ కూడా అదే వచ్చింది. అంటే యూనివర్స్ మీకు మీ పర్సన్ వైపు నుంచి చాలా స్ట్రాంగ్ మెసేజ్ అనేది సెండ్ చేస్తూ ఉన్నారండి. సో క్లైమ్ చేసి లైక్ చేసి చూడండి. ఓకేనా? ఈ పర్సన్ తను మిమ్మల్ని హ్యాపీగా చూడలేకపోతున్నారు అండ్ మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారు. ద డెవిల్ కార్డ్ వచ్చిందనమాట. ఓకే, అంటే ఇక్కడ చూడండి ఎస్ ఆఫ్ స్వర్డ్స్ అనమాట. ఖడ్గం ఇంత షార్ప్గా ఉంది. సో మీ లైఫ్లో మీరు అంత షార్ప్గా ఉన్నారు అండ్ అంత టాలెంట్ ఎక్కడిది మీకు, అండ్ ఇంత ఎనర్జీ అండ్ ఇంత ప్యాషనేట్గా ఉన్నారు మీరు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఈ పర్సన్ తను మళ్ళీ మీతో రీయూనియన్ కావాలి ఈ పర్సన్కి, కానీ తను ఎలా రాగలరు? ఎందుకంటే మిమ్మల్ని పర్సన్ దూరం పెట్టారు, చాలా హార్డ్ బ్రేక్ చేశారు. మీ గుండెలని పర్సన్ 3 ముక్కలు చేసి వెళ్ళిపోయారు. మేబీ ఇక్కడ చూడండి ఒక పర్సన్ తన హార్ట్కి 3 స్వర్డ్స్ అని కుచ్చుకున్నాయి అనమాట. ఓకే, అంటే చూడండి మామూలుగా ఒక పర్సన్ ఏదైనా చిన్న మాట ఉంటేనే మనం చాలా హర్ట్ అవుతాం. ఓకే, అలాంటిది ఈ పర్సన్ తను దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉన్నారండి. అంటే తను ఒకసారి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్, ఇంకోసారి థర్డ్ పర్సన్ ఇంపార్టెంట్ అన్నట్టుగా, ఇంకోసారి ఫ్యామిలీ అని, కెరియర్ అని చాలా అబద్ధాలు అయితే పర్సన్ మీ దగ్గర ఆడారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. సో అన్నిటికీ పర్సన్ తను కర్మ అనేది అనుభవిస్తున్నారు. మీరు ఈ పర్సన్ని చాలా గుర్తుకొస్తున్నారు. ప్రాపర్గా ఈ పర్సన్ నిద్ర కూడా పోలేకపోతున్నారనమాట.
మీ విషయంలో ఈ పర్సన్ చాలా డిస్టర్బ్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, చాలా మిస్ అవుతున్నారండి. సో చాలా బాధపడుతున్నారు. తను ఇక్కడ కోపం అండ్ మీ మీద జెలస్, బాధ, ఉక్రోషం అన్ని పర్సన్కి ఈరోజు మిక్సింగ్ ఉందన్నమాట. మీరు దూరం అయిపోయారు అనే బాధ, మీకు ఈ పర్సన్ దగ్గరగా లేరు అనే కోపం, సో మీరు తనని దూరం పెడుతున్నారని ఆ కసి చాలా ఉంది పర్సన్. ఓకే, సో తను ఈరోజు ఈ పర్సన్ నిద్రపోరు, చాలా డిస్టర్బ్ అవుతారు మీ విషయంలో అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మిమ్మల్ని పర్సన్ చాలా అబ్జర్వేషన్ చేస్తారు అండ్ తన దృష్టి అంతా మీ మీద ఉంటుంది. మీరు లేని లైఫ్ అసలు ఊహించుకోరనమాట. ఓకే, అంత డిస్టర్బ్ అవ్వబోతున్నారు ఈ పర్సన్ ఈరోజు. ఓకేనా, తన లైఫ్లో మీరు అవసరం లేదు అనుకుని పర్సన్ తను చాలా వాల్ పెట్టారండి. ఆ వాల్ అనేది పర్సన్ తీసేయాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, రీకన్షియల్ కావాలి ఈ పర్సన్కి, మీరు ఈ పర్సన్కి చాలా అట్రాక్ట్ చేస్తున్నారు అని పర్సన్ అనుకుంటున్నారు. ఓకే, మానసికంగా ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారండి. తను నైట్ అంతా నిద్రపోలేకపోతున్నారు. అండ్ ఇక్కడ మళ్ళీ సేమ్ కార్డ్ వచ్చింది, స్పైన్ కార్డ్. ఓకే, ఇక్కడ కూడా స్పైన్ కార్డ్. సో మీ మనసులో ఈ పర్సన్ అయితే ఉన్నారో తను చాలా స్పై చేస్తూ ఉన్నారు. తన దృష్టి అంతా మీ మీద పెట్టేసి ఉన్నారు పర్సన్ అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, చెప్తానండి. రాసులు అయితే మేబీ చాలా పర్టికులర్గా కొన్ని రాసులు అనేది కనిపిస్తుంది, చెప్తాను లాస్ట్లో. ఓకే, నైన్ ఆఫ్ స్వర్డ్స్కి క్లారిఫై చేయండి యూనివర్స్. నైన్ ఆఫ్ స్వర్డ్స్కి క్లారిఫికేషన్. మీ లైఫ్లో నుంచి పారిపోయిన దానికి పర్సన్ తను చాలా రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారండి. మీరు ఇక్కడ ఇప్పుడు ఎలా ఉన్నారంటే, ఇక్కడ ఒక పర్సన్ చూడండి, ఒక మహారాజులాగా, ఒక మహారాణిలాగా మీరు ఉన్నారనమాట. ఇప్పుడు ప్రెసెంట్ మీ పర్సన్ ఉన్నా లేకున్నా మీకు ఫరక్ పడడం లేదు. కొంచెం బాధ ఉండొచ్చు కానీ మీరు కంట్రోల్ చేసుకోగలరనమాట. ఓకే, అలాంటి పరిస్థితిలో మీరు ఉన్నారు. ఓకే, సో ఈ పర్సన్ ఇప్పుడు మీ లైఫ్ నుంచి తను పారిపోయిన దానికి మేబీ మీకు డిస్టెన్స్ మెయింటైన్ చేయడం లాంటిది ఈ పర్సన్ చేసి ఉంటే తను చాలా బాధపడుతున్నారు. ఓకే, ఈ పర్సన్కి మీరు చాలా గుర్తుకొస్తున్నారు. సో అనవసరంగా ఈ పర్సన్ని దూరం పెట్టాను, ఆ రీగ్రెట్ ఫీలింగ్, గిల్టీ ఫీలింగ్, తనలో ఒక కన్నింగ్ నేచర్, మేబీ తన నిజస్వరూపం అనేది మీకు తెలిసిపోయింది. సో దానికి పర్సన్ చాలా బాధపడుతున్నారనమాట, కుమిలిపోతున్నారు అని చెప్పొచ్చు. మానసికంగా పర్సన్ లోపల కుమిలిపోతున్నారనమాట తను. ఓకే, కింగ్ ఆఫ్ స్వర్డ్స్కి క్లారిఫికేషన్. ఈ పర్సన్ దూరం ఉంటూనే తన దృష్టి, తన ప్రాణం అంతా ఇక్కడ మీ చుట్టే తిరుగుతుందండి పర్సన్ది. ఏంటంటే తను ఎక్కడో ఉన్నా కూడా తన బాడీలో అక్కడ ప్రాణం లేదు, మీ చుట్టూ తిరుగుతుంది అనమాట ఈ పర్సన్కి ఈరోజు. ఓకే, మేబీ మీ పర్సన్కి ఈరోజు చాలా హార్ట్ బ్రేక్ అవ్వబోతుందండి. మేబీ మిమ్మల్ని చాలా తలుచుకుంటారు, మిస్ అవుతారు, ఆ ఫీలింగ్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. కింగ్ ఆఫ్ స్వర్డ్స్కి క్లారిఫికేషన్. సో ఈ పర్సన్ ఎఫర్ట్స్ అనేది పెట్టలేదు, మీ మీద చాలా కోపం చూపించారు. మిమ్మల్ని పర్సన్ అసలు లెక్క కూడా చేయలేదు. మొండితనం, కోపిష్టి అదంతా బయటపడబోతుంది అనమాట మీ పర్సన్లో. తనకు తనే సో తను అలాంటి వారా, ఇలాంటి మెంటాలిటీయా, ఇలాంటి నేచర్ తనది అన్నట్టుగా సో మీకు అంతా తెలిసిపోయింది కదా. సో దానికి పర్సన్ ఇప్పుడు రియలైజ్ అవుతున్నారనమాట. అంతకుముందు పర్సన్ వేరే వారి మాటలు వినేసి పర్సన్ సో నాకంటే తోపు ఎవ్వరు లేరు అన్నట్టుగా తను బిందాస్గా ఉంటాను, నాకు ఎవరు అవసరమే లేదు అన్నట్టుగా ఉండడం అనమాట ఈ పర్సన్. ఓకే, సో ఈ పర్సన్ ఇప్పుడు కుమిలిపోతున్నారు అని చెప్పొచ్చు. ఫినాన్షియల్ లాస్ అనేది పర్సన్ లైఫ్లో ఉంది. సో చాలా బాధపడుతున్నారు. అండ్ ఇక్కడ తను ఈ కనెక్షన్లో ఎఫర్ట్స్ పెట్టలేదు. అండ్ ఇక్కడ ప్రాపర్టీ వైజ్ లీగల్ ఇష్యూ లాంటిది ఉందండి మీకు మీ పర్సన్కి మధ్యలో. ఇక్కడ ప్రాపర్టీ అనేది తన పేరు మీదే ఉండాలని కానీ, లేదా మనీ ఇన్ని కావాలి అని డిమాండ్ చేయడం కానీ, మేబీ పర్సన్ మీకు మనీ ఇచ్చి ఉంటే నాకు ఇవ్వాలి లేకపోతే ఉండను, అలా ఏదో జరిగింది ఇద్దరి మధ్యలో. కొంతమందికి ప్రాపర్టీ వైజ్గా కూడా మేబీ ఫినాన్షియల్ మనీకి సంబంధించిన విషయంలో కూడా ఆర్గ్యుమెంట్స్ అనేది ఉంటుందన్నమాట. మీరు లెక్క చేయడం లేదు. సో తన మీద చాలా కోపంగా ఉన్నారు అని పర్సన్ అనుకుంటున్నారు. సో చాలా బాధపడుతున్నారనమాట. మిమ్మల్ని పర్సన్ దూరం పెట్టి ఉంటే తను మిమ్మల్ని ఇక మీదట తను చేసేయాలి అనుకుంటున్నారనమాట. మీ లైఫ్లో రావడానికి పర్సన్ తన సహాశక్తులారా ఈ పర్సన్ ప్రయత్నించాలి అని పర్సన్ అనుకుంటున్నారు. ఓకే, మీ లైఫ్లో మళ్ళీ రావాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఈ పర్సన్ మళ్ళీ మీకు చేసేయబోతున్నారండి. అంతకుముందు ఈ పర్సన్కి మీరు చేసేసి ఉంటే ఇప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని తను చేసేయాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ద వరల్డ్ కార్డ్కి క్లారిఫికేషన్. ద వరల్డ్ కార్డ్కి క్లారిఫికేషన్.
ద వరల్డ్ కార్డ్కి క్లారిఫికేషన్. బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్. ఇక్కడ ద వరల్డ్ వచ్చింది, డెత్ వచ్చింది. ఇక్కడ క్లారిఫికేషన్ చేస్తే ఎస్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది అనమాట. ఓకే, అంటే ఇక్కడ ఏ రిలేషన్ అయితే పర్సన్ వద్దు, తన లైఫ్ లో తను సింగిల్ గా అయినా సరే, లేదా తన ఫ్యామిలీతో అయినా సరే, లేదా కొంతమందికి థర్డ్ పార్టీ, రొమాంటిక్ థర్డ్ పార్టీ కూడా ఉండొచ్చు. ఓకే, ఆ పర్సన్ తో తను హ్యాపీగా ఉండాలి. పర్సన్ లేదా సింగిల్ గా అయినా సరే తను హ్యాపీగా ఉండాలి. తన లైఫ్ లో తను బిందాస్ గా ఉండాలి, మీరు అవసరం లేదు అని పర్సన్ అనుకున్నారు. ఓకే, అలాంటి పర్సన్ ఇప్పుడు మీతో మళ్ళీ రీబర్త్ చేయాలనుకుంటున్నారు, మీకు కాల్ చేయాలి, మీతో మాట్లాడాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. మీ పర్సన్ కి మీ మీద ఫిజికల్ ఇంటిమసీ అనేది ఉందండి. ఇద్దరికి మేబీ ఫిజికల్ రిలేషన్ ఉండొచ్చు అనమాట. ఓకేనా, మేబీ పర్సన్ ఫిజికల్ డిస్టెన్స్ అనేది తను భరించలేకపోతున్నారు కావచ్చు, అలాంటిది ఎక్కువ చూపిస్తుంది. సో మీరు తనకి పూర్తిగా దూరం పెట్టేస్తున్నారు, అసలు తనని పట్టించుకోవడం లేదు. మీరు తనని చేసేస్తారని అనుకుంటే ఈ పర్సన్కి మీరు చేసి కూడా చేయడం లేదు, కాల్ కూడా చేయడం లేదు. సో తనని మీరు మర్చిపోతున్నారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. మీ దృష్టి అనేది తన మీద ఉండాలి, మీ దృష్టి అనేది మీరు మళ్లించుకోకూడదు అనమాట. మీరు హీల్ అవ్వకూడదు, తన గురించి తపన పడతా ఉండాలి, అప్పుడు ఈ పర్సన్ హ్యాపీ అనమాట. ఓకే, అలాంటిది ఏదో చూపిస్తుంది అనమాట. ఓకే ఓకే, ఇక్కడ ఎయిట్ ఆఫ్ కప్స్ కి క్లారిఫికేషన్. ఎయిట్ ఆఫ్ కప్స్ కి క్లారిఫై చేయండి యూనివర్స్. ఎయిట్ ఆఫ్ కప్స్ కి క్లారిఫికేషన్. చాలా మందికి మీ పర్సన్ వైపు నుంచి మీకు కాంటాక్ట్ అనేది రాబోతుంది. పర్సన్ మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారండి. ఇక్కడ ఈ పర్సన్ కి చూడండి మళ్ళీ అదే కార్డ్ చూపిస్తుంది, ఇక్కడ కూడా సేమ్. ఈ పర్సన్ ఫిజికల్ డిస్టెన్స్ అనేది తను మేబీ మీకు ఫిజికల్ గా దగ్గర అవ్వాలి ఇంటెన్షన్ ఈ పర్సన్ కి చాలా ఉంది. అట్రాక్షన్. ఓకే, ఎయిట్ ఆఫ్ కప్స్ కి క్లారిఫై చేయండి యూనివర్స్. చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారండి తను. కొన్ని విషయాలలో ఈ పర్సన్ తను మిమ్మల్ని అర్థం చేసుకోలేక, అపార్థం చేసుకుని పర్సన్ మీ లైఫ్లో నుంచి తను వెళ్ళిపోయారు. ఓకే, ఆ పర్సన్ ఇప్పుడు చూడండి 24/7 ఈ పర్సన్ మీ గురించి తను ఆలోచిస్తున్నారు, మిమ్మల్ని తను చాలా మిస్ అవుతున్నారు. మీ ఆలోచన అనేది పర్సన్కి కుదుటగా ఉండనివ్వడం లేదు, మిస్ అవుతున్నారు, గిల్టీగా ఫీల్ అవుతున్నారు, తప్పు చేశాను అనే భావన తనని చాలా వెంటాడుతుంది అనమాట. ఈ పర్సన్కి మీ దగ్గరికి రావాలి, మీతో న్యూ బిగినింగ్ కావాలి అని పర్సన్కి ఉంది, కానీ మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారేమో. చూడండి ఇక్కడ మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నారు, ఎవరి హెల్ప్ అయినా సరే తీసుకుని ముందుకు వెళ్ళిపోవాలి, కానీ ఈ పర్సన్ హెల్ప్ అయితే మీకు అవసరం లేదు అని మీరు అనుకుంటున్నారనమాట. ఓకే, తనని నమ్మిన దానికి ఇంకా మీరు ఎంత కష్టపడినా సరే మీ లైఫ్లో కానీ ఈ పర్సన్ని మాత్రం తనని దగ్గర కూడా రానివ్వడం లేదు అని మీరు అనుకుంటున్నారనమాట. అది పర్సన్ చాలా అబ్జర్వేషన్ చేస్తున్నారు. సో తను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు, చాలా బాధపడుతున్నారు ఈ పర్సన్ అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ స్వోర్డ్స్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉందండి. చూద్దాం. ద హైబ్రిస్కస్ కార్డ్కి క్లారిఫికేషన్ చేయండి మిస్. ద హైబ్రిస్కస్ కార్డ్ ఎందుకు వచ్చింది? ద హైబ్రిస్కస్ కార్డ్ ఎందుకు వచ్చింది? మీ విషయంలో ఈ పర్సన్ ఏదో ఒక నిర్ణయం అయితే తను తీసుకోవాలనుకుంటున్నారు. సో ఈ పర్సన్ తను ఏదైతే గేట్స్ అనేది పెట్టారో, మీరు తన లైఫ్లో ఎంటర్ అవ్వకుండా తన చుట్టూ వాల్ ఏదైతే పెట్టుకున్నారో ఆ వాల్ అనేది ఈ పర్సన్ తీసేయాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. అంటే ఈ పర్సన్ మీ నెంబర్ని తను బ్లాక్లో పెట్టేసి ఉంటే అన్బ్లాక్ చేసి పెట్టేస్తారు, కానీ తన వైపు నుంచి కొంతమందికి కాల్ రాదు, కొంతమందికి అన్బ్లాక్ చేస్తారు. చిన్న మెసేజ్ లాంటిది తను అన్బ్లాక్ చేశారు అనే మెసేజ్ మీకు రావాలి కదా, మీకు తెలియాలి కదా, అనే విధంగా ఈ పర్సన్ ఏదో చేయబోతున్నారనమాట. ఓకే, అంటే తను రీగ్రెట్ ఫీల్ అవుతున్నారు, మీరు తనకి చాలా గుర్తుకొస్తున్నారు, తన లైఫ్లో మీరు ఉండాలి, తనని చేసేయాలి, మీ లవ్ మీ కేరింగ్ తన మీద చూపించాలి. మీరు ఎందుకు సైలెంట్ ఉంటున్నారు తనకు అర్థం కాక, మీ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది ఏంటిది ప్రతిదీ తనకి తెలియాలి, తన మైండ్లో చాలా థింక్ చేస్తూ ఉన్నారనమాట. తను మేబీ పర్సన్ నెంబర్ అన్బ్లాక్ చేయాలి నిర్ణయం మీద తీసుకోబోతున్నారనమాట. ఓకే, ఇక్కడ ఈ పర్సన్ చాలా ఈగోయిస్టిక్ పర్సన్ అండ్ చాలా లస్ట్ ఎనర్జీ అనేది ఉంటుంది పర్సన్కి, బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఉంటాయన్నమాట, మేబీ ఆల్కహాలిక్ కూడా ఉంటుందన్నమాట కొంతమంది. ఓకేనా, ఓకే. జస్టిస్ కార్డ్కి
క్లారిఫికేషన్. జస్టిస్ కార్డ్కి క్లారిఫై చేయండి యూనివర్స్. జస్టిస్ కార్డ్కి క్లారిఫికేషన్. రీయూనియన్ కావాలి. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారంటే కాంటాక్ట్ అవ్వాలి అని పర్సన్ అనుకుంటున్నారు. కొంతమందికి మీ లైఫ్లో ఒక న్యూ పర్సన్ కూడా రావచ్చండి. లేదా మీ పర్సనే తను ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్, లెస్ కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉంటుంది ఎప్పుడు మీ మధ్యలో అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఈ పర్సన్ తనకి ఇష్టం లేదా బ్లాక్లో పెట్టేస్తారు, ఇష్టం ఉందా అన్బ్లాక్ చేస్తారు, అప్పుడే కాల్ చేస్తారు, అప్పుడే మాట్లాడతారు, మళ్ళీ ఎందుకో సైలెంట్ అయిపోతారు. అసలు ఈ పర్సన్ విషయంలో మీకు అసలు క్లారిటీ రాదనమాట. ఎందుకు ఈ పర్సన్ ఇలా ప్రవర్తిస్తున్నారు, అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఏం జరిగింది, మీరైతే ఈ పర్సన్కి ఏమీ అర్థం కాలేదు, కానీ ఎందుకు ఈ పర్సన్ ఇంత కోపంగా ఉన్నారు, ఇంత కోపంగా ఎందుకు మాట్లాడుతున్నారు మీకు అర్థం కాదనమాట. ఓకే, అలాంటి పర్సన్తో మీరు డీల్ అవుతూ ఉండొచ్చు. కొంచెం ఈ పర్సన్ మొండివారండి, కోపం ఎక్కువ ఉంటుంది. కోపం వలన నిర్ణయాలు అనేది పర్సన్ ఎక్కువ తీసుకుంటారు. అండ్ తనని ఎవరు డామినేట్ చేయకూడదు అనమాట. ఓకే, తను తప్పు చేసినా, తను ఏమన్నా సరే తనది నడవాలి, ఎవరిది నడవకూడదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, సో పర్సన్ ఎనివే అండి, తను ఒకవేళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారంటే మళ్ళీ రీకన్సిల్ చేసుకోవాలి అండ్ మీతో మళ్ళీ రీయూనియన్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు. ఇక్కడ పాస్ట్ లైఫ్ సోల్మేట్ కనెక్షన్ అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకేనా. పేజ్ ఆఫ్ స్వర్డ్స్కి క్లారిఫికేషన్. పేజ్ ఆఫ్ స్వర్డ్స్కి క్లారిఫై చేయండి మిస్. పేజ్ ఆఫ్ స్వర్డ్స్కి క్లారిఫికేషన్. మీరు మోన్ అయిపోతున్నారు, తనేమో మీ లైఫ్లో రావాలనుకుంటున్నారు, మీతో హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు, ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. ఈ పర్సన్ తను ఎందుకు ఇంత కోపం, ఇంత ఉక్రోషం అండ్ ఎందుకు ఇంత లస్ట్ ఎనర్జీలో ఉన్నారంటే పర్సన్ మేబీ మీరు ఇన్ని రోజులు తన కోసం చాలా వెయిట్ చేశారు. ఓకే, తను ఎప్పుడు వచ్చినా మీరు యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఇప్పుడు ఏంటిదంటే మీరు మూవ్ అయిపోతున్నారు. మీరు మూవ్ అయిపోతే పర్సన్కి దగ్గర రానివ్వరు కదా, తనని డేగరు కదా. ఇంకా అలా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట, బాధపడుతున్నారు. మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ కావాలి, మీరు మూవ్ అని అవ్వకూడదు. ఇక్కడ ఈ పర్సన్ చూడండి, తను మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు, మీరు మూవ్ అయిపోతున్నారు. మీ లైఫ్లో ఇక్కడ మీరు పడుతున్న బాధ నుంచి, ఈ కష్టం నుంచి మిమ్మల్ని బయటకు తీసుకెళ్ళడానికి యూనివర్స్ మీ లైఫ్లో ఒక పర్సన్ని సెండ్ చేయబోతున్నారు. ఆ పర్సన్ హెల్పింగ్ వలన మీరు బయటపడబోతున్నారు అనమాట మీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ నుంచి. ఓకే, ఈ పర్సన్ చూడండి, తను ఇన్మేచ్యూర్గా మీ లైఫ్లో రావడము అండ్ తను ప్రపోజల్ ఇవ్వడము, కొన్ని రోజులు హ్యాపీగా ఉండడము, మళ్ళీ మిమ్మల్ని ఒంటరి వారిని చేసేసి పర్సన్ వెళ్ళిపోవడం, అలా ఇలాంటివన్నీ మీరు మీ లైఫ్లో ఏం చేయాలి. సో కొంచెం పీస్ అనేది మీరు కావాలి మీకు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే ఓకే ఫ్రెండ్స్, రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. సో పర్సన్ మాత్రం చాలా అట్రాక్షన్తో ఉన్నారండి మీ మీద, మేబీ అట్రాక్షన్ అనేది చాలా ఉంది అన్నట్టుగా చూపిస్తుంది. ఓకేనా. ఇంకా ఎవరైనా లైక్ చేయలేదు అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, క్లైమ్ చేసుకొని చూడండి. ఓకేనా. ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్ కూడా మనం చూద్దాం. ఓకే, మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? మీ పర్సన్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూద్దాం. మీ పర్సన్ ఎనర్జీస్, ఏంజల్ ఆఫ్ ద బ్యాలెన్స్, బ్లాసమింగ్ అబండెన్స్. మీ ఎనర్జీస్, ఉమెన్ హోల్డింగ్ ఏ కైన్, జర్నీ. ఓకే,
ఇక్కడ మీరు చాలా మంది యాక్షన్ తీసుకుంటున్నారండి. ఈ పర్సన్ విషయంలో ఏదో విషయంగా యాక్షన్ తీసుకోబోతున్నారనమాట. ఈ పర్సన్‌కి క్లోజ్‌గా ఉండకూడదు, క్లోజ్ అవ్వకూడదు. మీ మనసులో ఎంత బాధున్నా, ప్రేమున్నా, ఏదున్నా సరే మీరు ఈ పర్సన్‌కి చెప్పకూడదు అని మీరు అనుకుంటున్నారు. మేబీ దూరంగా వెళ్ళిపోవాలి, మూవ్ ఆన్ అవ్వాలి అనే ఎనర్జీ అనేది మీకు కనిపిస్తుందనమాట. అండ్ ఈరోజు చాలామంది లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ కూడా చేయబోతున్నారు. ఓకే. మీ పర్సన్ తనకు మేబీ మీరు ఎందుకు సైలెంట్ ఉంటున్నారో, ఎందుకు తనకు చేసి చేయడం లేదు ఈ పర్సన్‌కి అర్థం కావడం లేదు. ఏంజెల్ ఆఫ్ ద బ్యాలెన్స్ ఈ పర్సన్ తను ఎంత బాధ అనేది అనిపించినా తను బ్యాలెన్స్ అనేది చేసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. అండ్ ఇక్కడ పర్సన్ మీతో రీయూనియన్ చేయాలి అని పర్సన్‌కి ఉంది. అండ్ ఇక్కడ తన లైఫ్‌లో మనీ ఫ్లో కూడా చాలా బావుందండి పర్సన్‌కి ఈరోజు. ఓకే. మేబీ తన లైఫ్‌లో ఎంత హ్యాపీగా ఉన్నా సరే, మీరు ఈ పర్సన్‌కి చాలా గుర్తుకొస్తున్నారు. కానీ తను గుర్తుకు రావడం లేదు అన్నట్టుగా ఈ పర్సన్ బ్యాలెన్స్ అనేది చేసుకుంటున్నారనమాట. ఓకే. ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మనం ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.